ప్రాఫిట్స్ పెరగాలి అని, క్లయింట్స్ పెరగాలి అని, మనీ కనెక్షన్స్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీ మేనిఫెస్టేషన్స్ కి బాగా ఉపయోగపడే ఒక బెస్ట్ డే ఏదైనా ఉంది అంటే అది పౌర్ణమి. మనీని మేనిఫెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు నేను ఇక్కడ షేర్ చేస్తున్న ఇన్ఫినిటివ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని మీరు అప్లై చేయండి, సరదాగా ఒక 15 మినిట్స్ టైం పాస్ లాగా. సో దీనివల్ల మీ వెల్త్ ఎనర్జీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీలో ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా లేదా బయట అట్మాస్ఫియర్ ఏదైనా నెగిటివ్ ఉన్నా వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రాసెస్ మీకు యూజ్ అవుతుంది. అది కూడా పౌర్ణమి రోజు చేస్తే ఈ ప్రాసెస్ బెస్ట్ గా పనిచేస్తుంది. నార్మల్ డేస్ లో కూడా చేయొచ్చు. మీరు ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక యొక్క సక్సెస్ కి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. బట్ పౌర్ణమి రోజు మనీ మేనిఫెస్ట్ కోసం స్పెషల్ గా చేయండి. సో ఇక్కడ నేను మొత్తం ప్రాసెస్ ని క్లియర్ గా మీకు చూపిస్తాను. ప్రాసెస్ ని చూపించే ముందు హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనీ కోసం ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో సో ఒకసారి ఈ టెక్నిక్ ని సరదాగా ఒక గేమ్ లాగా ఇన్ఫినిటివ్ ఎనర్జీ ప్రాసెస్ లో ప్రయత్నించి చూడండి. ఈ టెక్నిక్ మీకు బెస్ట్ రిజల్ట్ ని ఇవ్వడమే కాకుండా మనీ ఎనర్జీస్ ని, మనీ బ్లాక్స్ ని కూడా క్లియర్ చేయగలుగుతుంది. అయితే ఈ టెక్నిక్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ని క్లియర్ గా చూసి చేయండి. అట్ ద సేమ్ టైం మెయిన్ గా ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీ ఇంటెన్షనల్ ఎనర్జీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఈ టెక్నిక్ కి ఏమేమి అవసరం అవుతాయి అనేది ఇక్కడ చెప్తూ మీ ఇంటెన్షన్స్ ఏముండాలి అనేది కూడా 3 అఫర్మేషన్స్ ఇక్కడ నేను ఇస్తాను. వాటిని మీరు పేపర్లో నోట్ చేసుకుని పేపర్లో నోట్ చేసిన వాటిని రిపీటెడ్ గా పైకి చదువుతూ మీరు ఈ ప్రాసెస్ ని చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ ప్రాసెస్ ఎవరైనా చేయలేకపోతున్నాము, ఇంట్లో నాకు పాసిబుల్ కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఈ అఫర్మేషన్స్ నైనా మీరు రిపీటెడ్ గా ఈ నైట్ 28 టైమ్స్ అనుకోండి. ఇవి కూడా మీకు బెస్ట్ రిజల్ట్ ని ఇస్తాయి పౌర్ణమి రోజు కాబట్టి. అలాగే నైట్ 9 కి నేను పౌర్ణమి ఫ్రీ మెడిటేషన్ కూడా కండక్ట్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సో ఎవరైతే పౌర్ణమి మెడిటేషన్ చేస్తూ మీ మేనిఫెస్టేషన్స్ ని సక్సెస్ చేసుకోవాలి, మీలో హీలింగ్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోవాలని అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. సో మీరు మెసేజ్ చేస్తే మీకు ఒక ఛానల్ లింక్ సెండ్ చేస్తారు. ఆ ఛానల్లో మేము నైట్ 9 కి జూమ్ లింక్ ని పంపిస్తాము పౌర్ణమి మెడిటేషన్ ది. సో ప్రతి ఒక్కరూ దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఒక మెంటర్ గైడెన్స్ లో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తో కలిసి. ఇలా చేయడం వల్ల మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్ గా మీరు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తాను. చూపించే ముందు ఈ ప్రాసెస్ కి ఏమేమి కావాలి అంటే ఇలా ఒకటి బౌల్ కావాలి, మట్టి బౌల్ ప్రాసెస్ చేయడానికి. అలాగే 6 బిర్యానీ ఆకులు కావాలి. వీటితో పాటు ఒక గ్రీన్ పెన్ కావాలి. అలాగే హారతి కర్పూరం కావాలి. ఇలా ఒక పెద్దదైనా పర్వాలేదు లేదా చిన్నవి తీసుకున్నా పర్వాలేదు. మీరు ప్రాసెస్ చేయడానికి మీరు బౌల్ ఎంత తీసుకున్నారో దాని బేస్ లో హారతి కర్పూరం తీసుకోండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసిన బిర్యానీ ఆకులు కూడా కావాలి. ఇవి డివైన్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేయడానికి, మీరు ప్రాస్పరిటీ అబండెన్స్ ఇంట్లోకి అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్ లో ఇవన్నీ కావాలి. వీటితో పాటు మీ ఇంటెన్షనల్ ఎనర్జీస్ 3 అఫర్మేషన్స్ కావాలి. అందులో ఫస్ట్ ది నా సబ్ కాన్షియస్ మైండ్ అబండెన్స్ వెల్త్ ఎనర్జీతో ప్రోగ్రామ్ అయి ఉంది అని ఒకటి. అండ్ సెకండ్, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎనర్జీ తోటి అబండెన్స్ ఎనర్జీతో ఎలైన్ అయ్యి ఉన్నాను. అలాగే మూడవది సంపద శక్తిని, డబ్బు విజయాల్ని నా ఎనర్జీతో చాలా ఈజీగా ఆకర్షిస్తున్నాను అని 3వ అఫర్మేషన్. ఈ 3 అఫర్మేషన్స్ ఇంటెన్షన్స్ మైండ్ లో పెట్టుకుని నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ ని మీరు చేయండి. సో ఈ ప్రాసెస్ ఇలా చేయండి. ఫస్ట్ ఇంకా ఇలా బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో మీరు ముందే కట్ చేసి పెట్టారు కదా ఆ బిర్యానీ ఆకుల్ని ఇక్కడ వేసేయండి. వేసి హారతి కర్పూరం నేను ఇక్కడ పెద్దది తీసుకున్నాను, మీరు చిన్నవి తీసుకున్నా పర్వాలేదు. హారతి కర్పూరం తీసుకుని బిర్యానీ ఆకులన్నీ కాలాలి అని నేను ఇలా తీసుకున్నాను. సో హారతి కర్పూరం తీసుకుని కర్పూరాన్ని వెలిగించగానే ఇలా 3 యాలకుల్ని చేతిలో కనిపిస్తున్నాయి కదా వీటిని తీసుకుని మీరు అక్కడ మంటలో వేసేయండి. వేసిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ని ఒక్కసారి ట్రిగర్ చేసే ప్రయత్నం చేయండి. వెల్త్ అబండెన్స్ ఎనర్జీలో ఎలైన్ అయి ఉన్నాను, అలాగే మనీ కనెక్షన్స్ అనేవి మైండ్ లో రిపీట్ చేస్తూ ఉండండి ఎఫర్మేషన్ ఇంటెన్షన్స్ తో పాటు. సో ఇలా మీరు వేసిన తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకుల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు రాస్తారు.
ప్రాస్పరిటీ ఎనర్జీని ఫస్ట్ మీరు అక్కడ వేయండి. వేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఎనర్జీని వేయండి. తర్వాత వెల్త్ ని వేయండి. ఇక్కడ నేను కింద నా నేమ్ కూడా రాశాను, మీరు మీ నేమ్ ని కూడా రాయొచ్చు. తర్వాత మనీ బేలీఫ్ వేస్తున్నాను. తర్వాత సక్సెస్, లాస్ట్ గా 6th బేలీఫ్ ఇన్ఫినిటివ్. సో దీన్ని కూడా నేను ఇందులో వేసాను. ఇలా 6 బేలీఫ్స్ ని నేను ఇందులో వేసేసి మనసులో ఈ ఇంటెన్షన్స్ నేను అనుకుంటూ ఉన్నాను, ఆ మంట వైపు చూస్తూ. సో మీరు కూడా అలాగే ఆ ఫైర్ వైపు చూస్తూ మీరు కూడా ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చిన అలైన్మెంట్ లో అనుకోండి. ప్రాస్పరిటీ, ఆపర్చునిటీస్, వెల్త్, మనీ, సక్సెస్, ఇన్ఫినిటివ్ ఎనర్జీలో రిసీవ్ చేసుకున్నాను. సో ఇలా ఒక అలైన్మెంట్ బేస్ లో మీరు ఆ మంటని చూస్తూ ఈ 5 ఆకుల్లో రాసిన పదాలని మనసులో అనుకుని 6వది ఇన్ఫినిటివ్ ఎనర్జీలో అంటే అనంత తత్వంలో నేను రిసీవ్ చేసుకున్నాను అని మీరు మనసులో అనుకుని ఈ 3 ఇంటెన్షన్స్ ని, ఎఫర్మేషన్స్ యొక్క 3 ఇంటెన్షన్స్ ని ఆ మంటను చూస్తూ అలా మంట కంప్లీట్ అయ్యేంత వరకు థాట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ నేను హారతి కర్పూరం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకుంది. మొత్తం బిర్యానీ ఆకులన్నీ కూడా కంప్లీట్ గా ఇలా కాలి ఒక బూడిదలాగా పొగలాగా లైట్ గా వస్తున్నప్పుడు కార్నర్స్ లో, సౌత్ ఈస్ట్ కార్నర్ ఇది. సో కార్నర్ లో నేను ఇక్కడ మనసులో అనుకుంటూ ప్రాస్పరిటీ ఎనర్జీ ఇక్కడ ఉంది, ఈ ఎనర్జీ నా ఇంట్లో ఉంది అని అనుకుంటూ, నా మైండ్ లో నా ఇంట్లో ఉంది అని అనుకుంటూ ఇక్కడ నేను పొగ వేస్తున్నాను. సో ఆ పొగని జస్ట్ మీరు అలా ఒకసారి వేసేసి ఆ తర్వాత మీరు దాన్ని అలా కొద్దిసేపు వదిలేయండి. ఎఫర్మేషన్స్ ని కూడా మనసులో అనుకుని ఒక 15 minutes 20 minutes తర్వాత మీకు ఇదంతా కూడా ఇలా యాషెస్ కింద తయారై ఉంటుంది కదా. సో ఇందులో యాలకులు కూడా కంప్లీట్ గా కాలిపోయి ఉంటాయి. యాలకుల్ని అలాగే బిర్యానీ ఆకులు మొత్తం అన్నిటి బూడిదని దీన్ని ఒక జిప్ లాక్ కవర్ లో వేసి అరికాల్లో ఈ బూడిద అయిపోయేంత వరకు ఎవ్రీ పౌర్ణమికి పడుకునేటప్పుడు ఇన్ఫినిటివ్ సింబల్ వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా నేను చేయలేను అన్న వాళ్ళు ఈ బూడిదని కొంచెం వాటర్ లో కలిపేసి మొక్కలకి కూడా వేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ ని చేయండి. ఈ ప్రాసెస్ మీకు వెల్త్ ఎనర్జీని క్రియేట్ చేయడంతో పాటు మనీ బ్లాకింగ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా క్లియర్ చేస్తుంది. మీరు మనీ విషయంలో తొందరగా ఉపశమనం పొందగలుగుతారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే వీడియోకి లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. మీ మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్ గా అవ్వడానికి అవసరమయ్యే ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవడానికి, హీలింగ్ ఎనర్జీస్ మీరు రిసీవ్ చేసుకోవడానికి మీరు ఈ క్లాస్ ని అటెండ్ అవ్వండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి జూమ్ లింక్ ని తీసుకుని మన ఛానల్లో స్పిరిచువల్ గా అలాగే ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా మీరు స్ట్రాంగ్ అవడానికి, మీరు చాలా విషయాలు నేర్చుకోవడానికి అవసరమయ్యే వీడియోస్ ని ఎన్నో షేర్ చేశాను. సో కమింగ్ డేస్ లో కూడా మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ ని నేను షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.